ఎన్నో వింతలు విశేషాలు, ఆశ్చర్యకర సంఘటనలు, ఊహించని పరిణామాలు, మ్యాజిక్లు, జిమ్మికులతో తెలుగు చిత్ర పరిశ్రమ దేశ విదేశాల్లో సందడి చేస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు కూడా ఆస్కార్ అవార్డు కొట్టేసేంత రేంజ్కి ఎదిగి చీకొట్టిన వారి చేతే జేజేలు పలికిస్తోంది. అలాంటిది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు దిష్టి తగిలినట్లుంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్కు చెందిన స్టార్ నటుల కుటుంబాలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బాలీవుడ్తో టాలీవుడ్ స్థాయి పెరిగింది. ట్రిపుల్ ఆర్తో తెలుగు సినిమా ప్రతిష్ట ఆస్కార్ను ముద్దాడింది. పుష్పతో తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసిందని గర్వపడుతున్న క్షణాల్లో తెలుగు సినీ పరిశ్రమ సొంత రాష్ట్రాలలో వివాదాలను ఎదుర్కొంటుంది. ఇలా రచ్చ గెలిచినప్పటికీ ఇంత రాజకీయాలతో టాలీవుడ్ పరువు రచ్చకెక్కుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈపీలో గత ప్రభుత్వ మూర్ఖత్వానికి తలవంచిన టాలీవుడ్ పరిశ్రమ పరంగా అనేక కష్టనష్టాలను ఓర్చింది. అందులో నుంచి తేరుకునే లోపే వరుస వివాదాలు చుట్టుకొని సతమతమవుతోంది. టాలీవుడ్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్తో పాపులర్ అయిన పృథ్వీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ఆయన నటించిన తాజా చిత్రం లైలా రిలీజ్కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రాజకీయ పార్టీ తెగ ట్రోలింగ్ చేసింది. దీనిపై స్పందించిన విశ్వక్ సేన్ నిర్మాత సాహు గారపాటి వివరణ కూడా ఇచ్చారు. తమ సినిమా ఈవెంట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి సారీ చెబుతున్నామన్నారు. అయితే తాజాగా 30 ఇయర్ పృథ్వీ ఆసుపత్రిలో చేరారు. హై బీపీతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. దీంతో ఆ వివాదం అల్లు అర్జున్ కు చుట్టుకొని ఏకంగా ఆయన జైలుకు వెళ్లేలా చేసింది. దీంతో సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు బన్నీకి ఎలాంటి సంబంధం లేదని సినీ ప్రముఖులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు చెబుతుండగా మరికొందరు మాత్రం బన్నీ అరెస్టు సరైందేనంటూ కామెంట్స్ చేశారు. బన్నీ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయ విమర్శల మధ్య టాలీవుడ్ కి సంబంధించిన సమంత అక్కినేని కుటుంబం నలిగిపోయింది. నాగ చైతన్య సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తో నాగార్జున కుటుంబం వార్తలోకి ఎక్కింది. ఆమె చేసిన కామెంట్స్ ను టాలీవుడ్ లో సినీ లోకం మొత్తం తప్పుపట్టింది. ఈ క్రమంలో టాలీవుడ్ మొత్తం ఏకతాటి మీదికొచ్చి అక్కినేని కుటుంబానికి సమంతకు తమ మద్దతుగా నిలిచారు. దీంతో పాటు వివాదానికి మూలమైన కొండా సురేఖ మీద విమర్శల దాడి గుప్పించారు. చివరికి వివాదం పరువు నష్టం కేసు వరకెళ్లి న్యాయస్థానం గడప తాకింది. ఈ కేసు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన సోషల్ మీడియా పోస్టులు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఆర్జీవీ పైన ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో తనను పోలీసులు అరెస్టు చేస్తారని ఆందోళనతో ఆయన కొన్నాళ్లు అజ్ఞాతంలో వెళ్లారు. కాగా గతంలో చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ వేదికగా అనుచిత పోస్టులు చేశారు. దీంతో ఆయనపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే కోర్టుకెళ్లి ఆర్జీవీ స్టే తెచ్చుకోవడంతో ఈ వివాదం సాగింది. మరోవైపు జగన్ హయాంలో వకీల్ సాబ్ సినిమా నుండి ఏపీలో టికెట్ల వ్యవహారం వివాదంగా మారింది. దీనిపైన ఎగ్జిబిటర్లు కోర్టును సైతం ఆశ్రయించారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం సాధారణంగా ఇచ్చేవారు. కానీ వకీల్ సాబ్ కు ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ రకంగా పెంచుకునే నిర్ణయం జేసీల నుంచి తప్పించి ప్రభుత్వ నిర్ణయం మేరకు అనుమతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఏపీ సీఎంతో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో సినిమా టికెట్స్ ధరలు మొదలుకొని ఇండస్ట్రీ కష్టాలు, సినీ పరిశ్రమ బాగోగుల కోసం ఎన్నో కీలకమైన విషయాలపై చర్చించామని వారు చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక న్యాయానికి బంధం, బంధుత్వం ఒకటే అని మాస్ డైలాగ్తో అదరగొట్టిన పెదరాయుడు అన్నాదమ్ములకు ఆస్తి పంచడంలో తడబడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు టాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆస్తి పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలు గొడవలకు దారితీయడంతో మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మంచు మనోజ్ను ఇంట్లో రానియకుండా మోహన్ బాబు, విష్ణు మనుషులు అడ్డుకోవడం, గేటు బద్దలు కొట్టుకొని మనోజ్ ఇంటికి వెళ్లడంతో విభేదాలు తీవ్రమయ్యాయి.
ఇదిలా ఉంటే హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు హీరోయిన్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టింది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్ తరుణ్ నిందితుడిగా చేర్చి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో లావణ్య ప్రెస్ మీట్లు పెట్టి రచ్చరచ్చ చేసింది. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో నటి హేమ రేవ్ పార్టీలో డ్రగ్ తీసుకుందని ఆరోపణలు చేస్తూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ నటి హేమ మాత్రం తానెలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని మొరపెట్టుకుంది. కాగా తాను రేవ్ పార్టీకి అటెండ్ కాలేదని హేమ చెప్పడంతో ఈ డ్రగ్స్ కేసు కూడా టాలీవుడ్ ను షేక్ చేసింది. రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆమెకు బెయిల్ రావడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. కాగా చిన్న చిన్న విషయాలకే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తెలుగు సినిమా పరిశ్రమకు దిష్టి తగిలిందని అనుమానం కలుగుతుంది. అందుకే సెలబ్రిటీలు వరుసగా ఇలా వివాదాలు చిక్కుకుంటున్నారని నెట్టింట టాలీవుడ్ హీరోలు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ వివాదాలకు చెక్ పెడుతూ ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగిస్తాయా? టాలీవుడ్ను మళ్లీ ట్రాక్ మీదికి ఎక్కేలా చేయగలుగుతారా? చూడాలి మరి.